వెల్కమ్ టు V10 న్యూస్. గుడివాడలో ఆర్కే జూనియర్ కళాశాల నూతన భవనం అద్దెపల్లి కాంప్లెక్స్ లో ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మచిలీపట్నం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి దేవతానుగ్రహగడాక్షరస్తు మనోవాంఛితావలసిద్ధిరస్తు నారికేల ఫలోదకాన్ సమర్పయామి. శ్రీరామ సపుత్రగానం క్షేమస్థిరదేరవిజయాభయారోగ్య శ్రేయావృతరస్తు యథాశక్తి శ్రీ లక్ష్మీ గణపతి దేవతాం సహిత మేధా దక్షిణామూర్తి దేవతానుగ్రహకటాక్షఫలసిద్ధిరస్తు నారికేల ఫలోదకాన్ సమర్పయామి. నా పని బెస్ట్ నేల మీద పెట్టి దాని మీద కొట్టు. చాలా కరెక్ట్ అండి. ప్రసాదనామదేశ సహస్రమానం సుపుత్రగానం క్షేమ విజయారోగ్య శ్రేయావృతరస్తు. నా పేరు ఆరేపల్లి రామకృష్ణ బాబు మరియు శ్రీమతి అనుష, మా మిస్సెస్ ఇద్దరం కలిసి 2021లో నాగబార్పాడు దగ్గర ఆర్కే జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 100 మంది స్టూడెంట్స్తో కాలేజీ రన్ చేసాం. నెక్స్ట్ ఇయర్ 150 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. మూడో సంవత్సరం 240 మందితో రిజల్ట్లో కానీ రూరల్ ఏరియా వచ్చే స్టూడెంట్స్ చాలా సౌకర్యార్థం కాలేజీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ నాగవర్పాడు అనేది కొంచెం గుడివాడకి అవుట్స్కట్ అవ్వడం వల్ల విద్యార్థులు సౌకర్యార్థం ఈరోజు నెహ్రూ చౌక్ సెంటర్లోని అద్దెపల్లి కాంప్లెక్స్లో నూతనంగా ఆర్కే జూనియర్ కాలేజీని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారు మరియు బందరు మాజీ పార్లమెంట్ శాసనసభ్యులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్న శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, ముడా చైర్మన్ శ్రీ మట్టా ప్రసాద్ గారు మరియు గుడివాడ జనసేన నాయకులు శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ గారు కాలేజీ ప్రారంభోత్సవానికి విచ్చేసి కాలేజీని నూతనంగా తీసుకున్న భవనంలో కాలేజీని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలేజీ అధ్యాపకులు కూడా ఈ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కాలేజీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రూరల్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ని కూడా బెస్ట్ మార్క్స్ తెప్పించి వారిలో కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా వాళ్ళని తయారు చేసి 2024లో జేఈ మెయిన్స్లో మా విద్యార్థి పి తేజ 94.5% ఎన్ఐటీలో సీటు సాధించాడు. అలాగే ఈ సంవత్సరం కూడా 2025 బొర్రా గోకుల్ సాయి 95.5% జేఈ మెయిన్స్లో మళ్ళీ సీటు సాధించడం జరిగింది. అంటే కార్పొరేట్ కాలేజీలకి ఏమాత్రం తీసుకోకుండా అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ కాలేజీ విద్యని అందించడానికి
ఆర్కే జూనియర్ కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకి సౌకర్యార్థం ఫీజులను కూడా తగ్గించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. చదువులో వెనకబడిన విద్యార్థుల్ని స్టడీ అవర్స్ 6 నుంచి 8 నైట్ అయినా సరే కాలేజీ మేనేజ్మెంటు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం స్పెషల్గా స్టడీ అవర్స్ నిర్వహించి వారి డౌట్స్ని క్లారిఫై చేయించి వారు కూడా మంచి మార్క్స్ సాధించేలాగా వారిని ప్రోత్సహించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కాలేజీ టౌన్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి కాలేజీ యాజమాన్యం వారు గోల్డ్ మెడల్ మరియు 10,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తున్నారు. ఈ సంవత్సరం సిఈసి టౌన్ ఫస్ట్ సాధించింది జి మౌనిషా అనే పాప. అలాగే ఎంపీసీలో కూడా 458 మార్కులు 470కి 440 మార్కులు పైనే 20 మంది స్టూడెంట్స్ సాధించారని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఎంసెట్, జేఈ మెయిన్స్, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ సంవత్సరం మొదటి తరగతి నుంచే క్లాసులు ప్రారంభించడం జరుగుతుంది. మిగతా కాలేజెస్తో పోలిస్తే మా దగ్గర మంచి క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థి అయినా సరే డౌట్స్ కానీ లేకపోతే ఆ లెసన్లో సంబంధించిన ఏదైనా అర్థం కాకపోయినా సరే మళ్ళీ వాటిని క్లారిఫై చేయించి స్టడీ అవర్స్లో చదివించడం జరుగుతుంది. అది కూడా అర్థం కాని విద్యార్థుల కోసం డిజిటల్ థియేటర్ క్లాస్ రూమ్ అని వీడియో థియేటర్ క్లాస్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీడియోస్ ద్వారా ఆ విద్యార్థికి ఆ లెసన్ని మేము అందిస్తాము. ఇట్లా ఆర్కే జూనియర్ కాలేజీ విద్యార్థులకి తల్లిదండ్రులకి మరింత చేరువలో ఉండాలని. నా పేరు అనుష ఈడే, చైర్పర్సన్ ఆఫ్ ఆర్కే జూనియర్ కాలేజ్. ఈరోజు 9/6/2025 ఇక్కడ న్యూ క్యాంపస్కి మేము షిఫ్ట్ అయ్యాము. సో ఎందుకంటే అక్కడ కాలేజ్ని నాగవరపాడు వద్ద దగ్గర రన్ చేసాం బిఫోర్ 3 years కూడా. సో అక్కడ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇన్కన్వీనియంట్ ప్రాసెస్ వల్ల ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ గారు, అలాగే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు అండ్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ సార్ కొనకళ్ళ నారాయణ గారు, బోరగడ్డ శ్రీకాంత్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కొత్త క్యాంపస్లో న్యూగా బిగినింగ్ స్టార్ట్ చేశాము. అండ్ ఇక్కడ మా ప్రత్యేకతలు ఏంటంటే ఆర్కే జూనియర్ కాలేజ్ ప్రత్యేకతలు మెయిన్లీ మేనేజ్మెంట్ మేమే అండ్ లెక్చరర్స్ కూడా మేమే. సో మెయిన్ అడ్వాంటేజ్ స్టూడెంట్కి. సో సార్ ఆరేపల్లి రామకృష్ణ బాబు గారు ఎంఎస్ మ్యాథ్స్ చెప్తారు అండ్ నేను ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ ఎంటెక్ ఆల్సో. సో మేమిద్దరం మెయిన్ మేనేజ్మెంట్ అండ్ లెక్చరర్స్, అంటే మెయిన్ సబ్జెక్ట్స్ మావే. సో దానివల్ల మనకి ఎంపీసీ గ్రూప్ కనుక చూసుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. సో అందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చి మ్యాథ్స్, ఫిజిక్స్. అలాగే ఆ మెయిన్ సబ్జెక్ట్స్ మేమే లీడ్ చేస్తాము. సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కమ్ లెక్చరర్ ఉండడం వల్ల ఏ కాలేజ్ వాళ్ళకైనా సరే లెక్చరర్కి ఆ స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఏం చదువుతున్నాడు, ఎక్కడి వరకు తన సిలబస్ లీడ్ చేయగలుగుతాడు, అలాగే తను బెటర్గా మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి మనం ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది మనం పేరెంట్ మీటింగ్లో ఎవ్రీ మంత్ 2 times డిస్కషన్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఎవరైతే డల్లర్గా ఉంటారో స్టూడెంట్ వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ అనేవి, స్టడీ క్లాసెస్ మేము ఎక్స్ట్రాగా కండక్ట్ చేసి వాళ్ళని లీడ్ పొజిషన్లోకి తీసుకొస్తాము. సో అందుకని మేము ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత ఓవర్ కాంపిటీషన్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము. సో ఇక్కడ మెయిన్లీ మా కాలేజ్లో వీకెండ్ టెస్ట్లని వీక్లీ ఎండింగ్, అంటే వీకెండ్ వచ్చేసి మనకి ఎవ్రీ వీకెండ్ సాటర్డే పెడతాం. సో ఆ మార్క్స్ని మేము మండే కల్లా రిపోర్ట్ ఇచ్చేస్తాం స్టూడెంట్కి, పేరెంట్కి. సో అలా ఇవ్వడం వల్ల స్టూడెంట్ ఆ వీక్లో జరిగిన సిలబస్ ఏదైతే ఉందో అది మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుంటాడు వీకెండ్ టెస్ట్ పెట్టడం వల్ల. సో ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ వన్స్ ఎగ్జామ్ రాశారు అంటే వాడికి ఫుల్ క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. సో ఎంతవరకు తను పాస్ అయ్యాడు, తను ఎంతవరకు ఆ సబ్జెక్ట్ని గెయిన్ చేసుకున్నాడు, ఇంకా ల్యాగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది స్టూడెంట్ ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇదంతా కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్కి ఫర్దర్గా మార్క్స్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది.
అలాగే ఇది ఒకటే కాకుండా మేము అన్ని కాలేజెస్తో కంపేర్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మేము స్టార్ట్ చేసాం. బికాజ్ ఎందుకు అంటే అన్ని కాలేజీల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే చెప్తున్నారు. అలాగే స్టూడెంట్కి తర్వాత ఇంటర్మీడియట్ ఫర్దర్గా తను డిగ్రీ చేయాలి, లేదంటే ఇంజనీరింగ్, లేదంటే వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ పీజీ కూడా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. బట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వల్ల చాలామంది తనకి జాబ్ ఆపర్చునిటీస్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బయట స్టూడెంట్స్కి. బట్ మేమేంటంటే మన దగ్గర చదివిన స్టూడెంట్ ఫ్యూచర్లో మన నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో తన జాబ్కి వెళ్ళే టైం కూడా మనం అంటూ ఒక స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మేము ఫస్ట్ నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాసెస్ అనేవి స్టూడెంట్కి వీకెండ్లో 3 times మేమే ట్రైనింగ్ ఇస్తాము. 3 days వాళ్ళతో మాట్లాడిస్తాం. జామ్ సెషన్, గ్రూప్ డిస్కషన్స్ అనే దాని ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాం. సో దానివల్ల ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఆర్కే కాలేజ్, సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దే విల్ స్పీక్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. బికాస్ ద టెక్నిక్ ఈజ్ లైక్ వీక్లీ 3 days క్లాస్ కండక్ట్ చేయడం, 3 days వాళ్ళతో గ్రూప్ డిస్కషన్స్, జామ్ సెషన్స్ చెప్పించడం వల్ల ఈరోజు ఇక్కడ కొత్త కాంప్లెక్స్ మాత్రం మీకు కంగ్రాచులేషన్స్ రామకృష్ణ గారు. వెరీ ప్రౌడ్ మీ సక్సెస్ ఇంకా బ్రహ్మాండమైన సక్సెస్ రావాలని సొంతగానే క్యాంపస్ ఏర్పాటు చేసుకునే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గర్ల్స్ అండ్ బాయ్స్, బేసిక్గా దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. ఓకే, ప్రతి సంవత్సరంలోనే మీకు మరొకసారి మళ్ళీ చెప్తాం, 10th చాలా ఇంపార్టెంట్ మీకు. ఇదే మీ కెరీర్ని డిసైడ్ చేద్దామని చెప్పారు కదా, అదే మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా చెప్తాం. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చదివే డిగ్రీ జాయిన్ అయినప్పుడు కూడా ఇదే మాట ఉంటుంది. నిజంగానే 10th నుంచి మీకు డిగ్రీ జరిగిపోయేంత వరకు మీ వ్యక్తిత్వం కానీ మీ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు మిగతా మీ చదువులు ఒకటే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు మంచి కింద డిఫైన్ అయిపోయే టైం ఇది. మీరు ఏమవబోతున్నారో అని డిఫైన్ అయ్యే టైం ఇది. సో ఇవాళ మీడియా స్టాఫ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నారు. సో ఈ టైంని మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే చదువైనా, పనైనా, ఆటైనా, పాటైనా, కష్టమైనా, నష్టమైనా, దేన్నైనా కానీ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఎంజాయ్ చేయడం అనేది మీరు నేర్చుకుంటే ప్రతి విషయాన్ని అందరికీ ఎంజాయ్ చేసే పనులే చేయాల్సిన అవసరం, చేసే అవకాశం అంత తక్కువ మందికి వస్తుంది. కాబట్టి చేసే పని కూడా ఎంజాయ్ చేయడం అనేది మీరు ఒకసారి అలవాటు చేసుకుంటే మీకు ఈ టైంలో కనుక అంటే చదువుకునే టైంలో చదువు ఎంజాయ్ చేయండి. చదువుతో పాటు మిగతా ఉండే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేయండి. అట్ ది సేమ్ టైం చదువు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాగే చేసే పని ఎంజాయ్ చేస్తూ కూడా నేర్చుకుంటే ఇదే టైంలో మీరు సక్సెస్ అనేది చూస్తారు. సక్సెస్ అంటే జీవితంలో ఏం సాధించామనే దానికంటే కూడా ఎంత సంతోషంగా ఉన్నాం అనే దాని మీదే మ్యాక్సిమం ఉంటుంది. మీరు ఏదైనా వచ్చు, కూడదు డబ్బులు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద పోస్టులు సంపాదించుకోవచ్చు, బట్ చివరికి ఎంజాయ్ చేయలేకపోతే పూర్తిగా దండగైపోతుంది. అందుకని మీకు అందరికీ ఫస్ట్ థింగ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. వర్క్ చేయటం, వర్క్లోనే కాదు ఏదైనా కానీ చేసే ప్రతి పనిని ఇష్టంతో ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే యూ విల్ బి ది మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, పెద్దలు మా అందరికీ మార్గనిర్దేశం చేసే మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారికి, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కాలేజ్ యాజమాన్యం రామకృష్ణ గారి దంపతులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఒక కాలేజ్ నడపడం అంటే రోజులో 22 గంటలు నిద్ర లేకుండా ఉండడం అంటే ఏంటో ఒక కాలేజీ నడపడం అంటే అంత. స్థానికంగా ఉండే అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముఖ్య అతిథి వెనిగండ్ల రాము గారు, గుడివాడ శాసనసభ్యులు, అలాగే
మరొక ముఖ్య అతిథి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మఠా ప్రసాద్ గారు, అలాగే జనసేన గుడివాడ ఇన్ఛార్జి పవన్ కళ్యాణ్ గారి ముఖ్య శిష్యుడు కోరకట శ్రీకాంత్ గారికి, మరి ఈ సంస్థ అధినేతలు రామకృష్ణ గారు వారి వైఫ్కి ఇది మళ్ళీ పునఃప్రారంభం. 21లో నేను వచ్చాను మీ కాలేజీ ఓపెనింగ్కి. మళ్ళీ ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి మళ్ళీ టౌన్లో అందరికీ అందుబాటులో ఈ కాలేజీ పెట్టి మళ్ళీ నన్ను పిలిచాను. కంగ్రాట్స్, మీ అందరికి కూడా అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. దినదినాభివృద్ధి చెందటం వల్లే మీరు గుడివాడ టౌన్లో రాగలిగారు. అక్కడ ప్లేస్ సరిపోక, మీకు అక్కడ ప్లేస్ సరిపోలేదు. విద్యార్థులకు సౌలభ్యం కావాలంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలి. మరి మీరంతా కూడా చదువుకోవాల్సిన సమయంలో చదువుకుంటే మీ గోల్స్ రీచ్ అవుతారు. ఈ చదువుకోవాల్సిన సమయంలో చదువును నిర్లక్ష్యం చేయటం వల్ల మీరు గోల్స్ రీచ్ కాలేరు. మీరు డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, ఐఐటి వెనిగల రాము గారు లాగా ఎదగాలంటే ఆయన చిన్న వయసులో కష్టపడి చదువుకుని విదేశాలు వెళ్ళి అన్నీ సమకూర్చుకొని రాజకీయాలకు వచ్చారు. రాజకీయాలకు వచ్చి ఇవాళ డైనమిక్ హీరో కాగలిగాడు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా ఏ వయసులో చేయాల్సిందో ఆ వయసులో చేయాలి. ఆయన చిన్న వయసులో చక్కగా చదువుకున్నాడు, చక్కగా విదేశాలు వెళ్ళాడు, ఉద్యోగాలు చేశాడు, వ్యాపారాలు చేశాడు. అన్ని రకాలుగా ఎదిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజకీయంలో సక్సెస్ అయ్యారు. మరి అతను ఆదర్శంగా తీసుకుని మీ విద్యార్థులంతా కూడా చదవాల్సిన టైంలో చదవండి, గోల్స్ రీచ్ అవ్వండి, మంచి మంచి ఉద్యోగాలు చేయండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. ఇవాళ రాము గారు ఆశీర్వదించినట్టుగా సొంత బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే బాగా ఎదిగితేనే సొంత బిల్డింగ్ కొనుక్కోగలరు, పట్టుకోగలరు. దాంట్లో చాలా అర్థం ఉంది. మీరు రాబోయే భవిష్యత్తులో మీ స్ట్రెంగ్త్ చాలా పెరగాలి, సొంత బిల్డింగ్లోకి రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మన మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారికి, అలాగే మనందరికీ ఇష్టమైన నాయకులు, గుడివాడ నియోజకవర్గ డైనమిక్ ఎమ్మెల్యే సోదరులు శ్రీ వెనిగండ్ల రాము గారికి, అలాగే మన యువ నాయకులు, బీజేపీ నాయకులు, మన ముడా చైర్మన్ అయినటువంటి శ్రీ మట్టా ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు అందిస్తూ, అలాగే ఏదైతే శ్రీ రామకృష్ణ గారు మన నాగవరపాడు సెంటర్ నుంచి ఈరోజు ఈ యొక్క అద్దేపల్లి కాంప్లెక్స్లో తమ యొక్క విద్యా సంస్థలు ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ కూడా చాలా విద్యా సంస్థలకి కలిసి వచ్చిన ప్లేసు. ఖచ్చితంగా మీకు కూడా మంచి ముందుకెళ్లే విధంగా ఈ యొక్క కాంప్లెక్స్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్ అనేది మనందరికీ కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ సమయంలోనే మీ యొక్క విద్యని మంచి దారిలో పెట్టుకుని చదువుకుంటూ ఎంజాయ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి, అలాగే మీ అందరూ కూడా చదువుకుంటే ఖచ్చితంగా మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి స్థాయికి మీరు అందరూ కూడా వెళ్తారని చెప్పి, ఎందుకంటే ఆయన కూడా చదువుకుని ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఆయన మంచి వ్యాపారస్తులుగా స్థిరపడి ఈ రోజున మనందరికీ కూడా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా చదువుకుంటే అటువంటి దశకు మీరందరూ కూడా చేరుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా చదువుకుని మంచి దారిలో వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే సోదరులు రామకృష్ణ గారికి ఈ విద్యా సంస్థ మరింత ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన ఇన్ఛార్జ్ గుడిగంట శ్రీకాంత్ గారు మా ఆహ్వానాన్ని పట్టేసి మా కార్యక్రమానికి ఆర్కే జూనియర్ కాలేజీ కొత్త క్యాంపస్కి చేయడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే 2024లో జేఈఈ మెయిన్స్లో పి తేజ అనే విద్యార్థికి NITలో సీట్ సాధించారు. ఈ సంవత్సరం కూడా 2025 కుర్రాల గోపి సాయి కూడా జేఈఈ మెయిన్స్లో 95% పర్సెంటేజ్తో జేఈఈ మెయిన్స్ ర్యాంక్ కొట్టడం జరిగింది. సో మా
కాలేజీ యాజమాన్యం నేను మా మిసెస్ ఇద్దరం కూడా లెక్చరర్స్గా మేనేజ్మెంట్ అవ్వడం, విద్యార్థులకి అందుబాటులో ఎల్లప్పుడూ పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కలవాలైతే యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ఎవరైతే విద్యలో వెనకబడి ఉన్నారో వారికి స్పెషల్గా క్లాసెస్ తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం దినదినమానంగా మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము. ఈ కాలేజీ కృషికి సహకరించినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులకి, అలాగే తల్లిదండ్రులకి, స్టూడెంట్స్, పేరెంట్స్, మా స్నేహితులకి అందరికీ కూడా మా ఆర్కే జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు